Hi friends, welcome back to Bhavita Bata channel. Hey, good afternoon. Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. And Jai Sri Ram. And you got school way in the afternoon. ఓకే ఇటు వచ్చేసి వర్క్ ఈ రోజు చాలా డీల్ అవుతుంది. ఇంట్రెస్ట్ రావట్లేదు కొట్టాలని ఎందుకు తెలియదు. ఇటు వచ్చేసి ఏంటితో వచ్చి మళ్ళీ ఆర్డర్ పెట్టింది. మళ్ళీ ఏంటో చూద్దాం, మళ్ళీ చూపిస్తా ఏం పెట్టింది. ఓకే ఇటు వచ్చేసి ఏమో ఆర్డర్ పెట్టింది. మళ్ళీ ఇలాగ కొరియర్ రోడ్ వచ్చి మళ్ళీ ఇచ్చిపోయిండు. ఇది ఏంటిదో మళ్ళీ చూద్దాం. ఏమో ఇట్లా అనుకుంటుంది. ఈమెకి సంబంధించింది ఇదైతే, ఈమెకి సంబంధించింది ఇదైతే ఇంకో ఏంటిది అమ్మ క్లాత్ లెక్క ఉంది. దేనికి కటానా? డోర్ కటానా? ఓకే డోర్ కటానా ఏమో చినిపోయింది కదా, కొత్తది కొన్నదేమో డోర్ కటాను. చూద్దాం. డ్రెస్సా? అనిగానికా? నీకా? నీకా? అనిగానికా డ్రెస్? నీకా? నీకు డ్రెస్ బుక్ చేసుకున్నావా నువ్వు? యాస్టేజ్ కన్నా ఏది యాస్టేజ్గా నువ్వు అది మంచిగా చూపించకుండానే కలర్ అంటున్నావు. ఓకే ఈ కలరే బుక్ చేసినావా? ఫోటో కూడా చూపి మరి. క్లాత్ ఇట్లా మంచిగా ఉందా? సిల్క్ కాదు, లంబా ఉంది అట్లా కొంచెం కుట్టి స్టిచ్చింగ్ చేపియాల్సి వస్తుంది. వావ్ కలరు బాగుంది. కలర్ కూడా ఇదే కలరా? కొంచెం థిక్నెస్గా అనిపించింది నాకు కలరు. చూడు ఒకసారి. మీ ఆన్లైన్లో ఆర్డరు చూపించింది ఒకటి వస్తుంది, ఇట్లా ఒకటి వస్తుంది. నాకేమో థిక్గా కనపడింది, ఇదేమో కొంచెం లైట్గా కనబడుతుంది. చూడు ఇది చూడు ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది. ఇది థిక్నెస్గా ఉంది చూడు, ఇదేమో లైట్గా ఉంది. ఇది ఉతికి ఇచ్చిరు మనకి. ఓ ఉతికిస్తే ఎట్లా అవుతుందా? ఇక్కడ ఏం కలర్ వేసుకోమని లేదు, అమ్మ కలర్ బ్యాడ్ ఇచ్చి యాస్టీజే ఉంది కానీ కలరు అది కొంచెం డిఫరెంట్. ఫోటోస్ లో అట్లనే వస్తాయండి, కాకపోతే మంచిగా ఉంది, నాకు నచ్చింది. ఓకే సరే. కాకపోతే ఇది స్టిచ్చింగ్ చేపియాల్సి వస్తుంది కొంచెం. లంబా ఎక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉంది. నీ సైజుకు కుట్టించుకోవాలంటుంది మళ్ళీ. చాలా ఎక్కువ అవుతాము అది. ఆడి వరకు స్టిచ్చింగ్ వేపియాల్సి వస్తుంది, అంత వేపియాల్సి వస్తుంది. ఇక ఎంత పడింది మరి చెప్దా? ఎంత పడింది? తక్కువ పడింది, వచ్చింది 302. ఓకే ఇది ఒకటి వచ్చిందా? లెగ్గిన్ వచ్చింది ఏమన్నా? ఒకటేనా? ఓకే అవును 300 ఉంటాయి. మీకు వాజబుల్ అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. నాకైతే వాజబుల్ అనిపిస్తలేదు, ఎందుకంటే పల్సగా ఉన్నది. అందులోటి ఇళ్ళకు మళ్ళీ అన్నీ రాలేక, మళ్ళీ లెగ్గిన్ ఇట్లా రాలేదు, చున్నీ రాలేదు. జిప్ వచ్చిందా? బ్యాక్ సైడా? ఫ్రంట్ జిప్ ఇచ్చిండా? ఓకే ఫ్రంట్ సైడ్ జిప్ ఉందంట. ఓకే ఇటు వచ్చేసి వర్క్ ఇక నాదే ఉందన్నమాట. ఇది ఆగొట్టి జెండ్ చేయాలి. గులాబీలు లేవని కొన్నేమో గులాబీలు కొట్టినా, కొన్నేమో ఈ కలర్ కొట్టినమాట. గులాబీలు అయిపోయినాయి, వాటికి కొట్టేసినమాట. ఇటు గజమాల ఒకటి ఆకు కొట్టాలి. గజమాల బయట ఇక ట్రైలు ఉన్నాయి, ఈ ట్రైలో కొట్టి చేయించుకునే మరి వేసుకోనికి వస్తాం మళ్ళీ. ఓకే వీళ్ళనైతే మధ్యాహ్నం తీసుకొచ్చిన స్కూల్ నుంచి. ఇక అన్నిగాడు ఎందుకు తీసుకొచ్చినంటే ఇక ఇంకోసమే. వీనికి మళ్ళీ జ్వరం వచ్చిందట. స్కూల్ నుంచి ఫోన్ వస్తే మళ్ళీ పోయినా. ఇక పడుకున్నట పోగనేడు. ఒక క్లాస్ ఆడే చెప్తున్నాడు, ఒక క్లాస్ని పడుకున్నట. ఇక జ్వరం ఎక్కువ అయింది. ఇక ఫోన్ చేస్తే తీసుకొని వచ్చిన. ఇప్పుడు వచ్చేసి దోశ తింటుండు. దోశ తిని టాబ్లెట్ వేసుకుంటాడు. ఇక టాబ్లెట్ వేసుకొని పడుకో ఇక. ఓకేనా? వేడి వాటర్ పెట్టుకొని తాగు, టాబ్లెట్లు వేసుకో, అన్నీ పడుకో. ఇక రెస్ట్ తీసుకుంటే తక్కువ అయితే కొంచెం. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన 1:30కి తీసుకొచ్చిన. ఓకే ఏమో అవుతుందంట, జ్వరం వస్తుందా నీకు కూడా? ఏమో కూడా జ్వరం వస్తుందంట. ఇంకేమో కూడా హాస్పిటల్ తీసుకోవాలి. ఇవన్నీ ఏమవుతుంది, ఈమెకైతే దొంగ జ్వరం వస్తే
ఏ జ్వరాలు రావు, దొంగ జ్వరాలు వస్తాయి. ఏంటమ్మా అంత జనం జ్వరం వచ్చినా ఆయన ఊరికి పోయిండు నన్ను వదిలిపెట్టి. అంటే నీకు అంటే అన్ని కొట్టినా అన్ని వేసా ఊర్లలో తిరుగుతాడు, ఎప్పుడు ఊర్లో తిరిగే పిచ్చి. కాదు నీకు చెప్పిపోలేదు అమ్మ నేను పోయేటప్పుడు. జ్వరం ఎట్లా వచ్చింది ఆ రోజు? నీకు వచ్చిందేమో, నీకు పొద్దుగాల అడిగినప్పుడు నువ్వేం చెప్పినావు? పొద్దుగాల అడిగినప్పుడు ఏం చెప్పినావు? జ్వరం రాలేదు, జ్వరం ఏం రాలేదు, నువ్వు ఊరికి కానీ అన్నావు. అన్ని లగేజ్ బ్యాగ్ కవర్ పెట్టుకుంటాడు, బట్టలు పెట్టుకోపోతే ఉండు వద్దు నాకు జ్వరం వస్తున్నాను. పోకపోతే మరి అది పోయేది కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి పోయినాము అంతే. ఓకే, డ్రెస్ గురించి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. డ్రెస్ అయితే 302 అంట. ఓకే, నాకైతే అల్ల చూపించిన కలర్ అయితే రాలేదు అనిపిస్తుంది మేబీ, ఎందుకంటే అంటే ఉతుకుతే కలర్ చేంజ్ అవుతుందని మా ఆవిడ అంటుంది. మరి ఏమో నువ్వే అంటున్నావు కానీ ఏమో అంటే ఉతికి పంపించిరా. ఓకే, ఉతికి పంపించిరా, ఏమో కలర్ పోయింది అని అంటుంది. అయ్యా ఇట్లా కూడా పంపిస్తారా? సరేలే, ఓకే ఉండనీలే, రిటర్న్ ఏమొద్దులే, మంచిగా ఉంది. కొంచెం కుట్టించుకుంటే సెట్ అయిపోతాయి. కలర్ లేదు అందులోటి ఈ కలరు డ్రెస్. ఓకే, మీషోలో పెట్టింది ఆడ. మీషోలోనా వేరే ఏదా? మీషోనే. ఓకే రైట్. ఓకే, మీషోలో మీరు కూడా. ఓకే అవునా, రైట్. ఒక వర్క్ అయితే ఇక మీకు అయిపోయాక చూపిస్తాను. కొంచెం లేట్ అవుతుంది, డీలే అవుతుంది, నాకు ఓపిక లేదు, నిద్ర సరిపోకనేమో అనుకుంటాను నేను, అందుకే. ఓకే చూపిస్తాను, అయిపోయాక చూపిస్తాను మీకు ఇవన్నీ. దండాలని కొట్టినాక ఇంకా ఫినిషింగ్ ఉంది, చాలా ఉన్నాయన్నమాట చేసినాక మీకు తర్వాత చూపిస్తాను నేను. ఈరోజు వచ్చేసి ఇవి ఉన్నాయి సుబ్బారావు దండలు. ఇక ఆల్రెడీ చాలా లాస్ట్ కంటే వచ్చేసిన ఫినిషింగ్ వచ్చేసింది అనమాట. ఇవన్నీ 5 పీసులు అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఆల్రెడీ అయిపోయినాకి వచ్చినాయి. ఇంకా కింది పీసులు ఒకటి కొట్టేస్తే గులాబీతో కింది పీసులు ఇంకా తగడుంది. అలా జాలి చేయడం ఉంది, మర్చిపోయినా మీకు చెప్పడం. జాలి చేయడం ఉంది అనమాట చేసేది. ఇంకా ఇది అయిపోగానే జాలి చేయడం రెడీ చేస్తాం మావిడ. వచ్చేసి ఇవి కూడా అయిపోయినాయి. వీటికి పేచ కొట్టాలి మళ్ళీ. ఇవి కొంచెం ఇక్కడ ఇట్లా లూజ్ ఉంటాయి అనమాట. పేచ కొడితే కొంచెం స్టిఫ్నెస్ అవుతాయి. పేచ కొట్టాలి మళ్ళీ ఈరోజు కూడా. ఇక గజమాల ఒకటి ఉంది, గజమాల కాకు కొట్టాలి. ఈ ట్రైన్లో ఉండే ఇంకా తీయలేదు. గజమాల కాకు కొట్టేస్తే అయిపోతుంది నా పని. వచ్చేసి ఇక మా ఆవిడ పని అది ఉంటుంది, అది ఫినిష్ చేసేస్తే అయిపోతుంది జాలి చేయడం. గతే వర్క్ అయితే ఎక్స్ట్రా దండలు ఉన్నాయి, ఇక అవి కొట్టాలి ఇక కాకపోతే. ఇదిగోండి జాలి చేయడం అయితే అయిపోయింది. ఇంకో మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట. కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది, ఇటు సైడ్లు దారాలు వేయాలన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ వేస్తాం, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇటు వచ్చేసి ఇవి కూడా అయిపోయింది శుభ్రం. కింది రోపు ఇవి ఒక్కటి కట్టాలన్నమాట. ఇవి మార్నింగ్ కట్టి ఇచ్చేస్తాం. ఆల్రెడీ చాలా లేట్ అయింది, 11 అయింది. టైం వచ్చేసి దండలన్నీ ఇక్కడనే వేసినాము. దండలు కూడా ఇంకా బస్సా కప్పేస్తే అయిపోతుంది వీటి మీద. ఇంకా చాలా చదివే ఉంది కానీ ఇంకా రేపు మార్నింగ్ చదువుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ 11 అయింది టైం వచ్చేసి. ఇవన్నీ ఇక రేపు మార్నింగ్ చదువుకుంటాం. ఇక ఓపిక లేదన్నమాట చదివేటంతా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా వల్ల లేట్ అయింది చాలా. నేను మా ఆఫ్టర్నూన్ పనుకున్నాను అనమాట. ఒక 2 అవర్స్ పనుకున్నా. అందులోటి చాలా నాకు కొంచెం హుషారుగా లేదన్నమాట. పనం చేయడానికి వర్క్ కొంచెం ఇవాళ అయితే చాలా లేట్ అయిపోయింది.
ఒకటి అయిపోయింది, అంతగా లేదు కానీ వర్క్ చాలా లేట్ అయిపోయింది. మా ఆవిడ ఒకటే కష్టపడింది అనమాట, నేను కొంచెం పెన్సిల్ వర్క్ చేసేసిన. అంతే ఇక అలా కొంచెం డీలే అయిపోయింది పని వచ్చేసి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.